ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడు? దర్శిస్తాడు. తన దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎవరితోటి? సేనాయి పర్వతం మీద ఉన్నవారితోటి. సేనాయి పర్వతం మీద ఉన్నవారితోటి దేవుడు చెప్పాలి దర్శనము ద్వారా దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ మీరు 3వ అధ్యాయాన్ని మర్చిపోకూడదు. మన ఇంకా ఈ వారం రోజులు కూడా ఇదే కాన్సెప్ట్ మీద వెళ్తానని చెప్పాను కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, హోరేబు కొండ దగ్గరికి వచ్చినప్పటికీ మోషేకి ఒక దర్శనం కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఒక దర్శనం కనబడుతుంది. ఏమిటి దర్శనం చెప్పండి? పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. నీ గుండెల్లో ఆత్మల పట్ల భారం ఉంటే, అమ్మ నా మాట వినండి, ఏముండాలి? ఆత్మల పట్ల భారం ఉంటే, నీలో ఆ మంట ఉంటే అబ్బా ఆరాధించుకొని ఉండలేవు. దేవునికి స్తోత్రం. మనం ఈస్టర్ పండుగ చెప్తూ ఉంటాం ఏమని తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచిన సాయంకాల సమయంలో ఎమ్మాయి మార్గాన 2 యవనస్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఈ సందర్భాలు మనకు కనబడతాయి. యవనస్తులు 2 నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే యేసు ప్రభు తిరిగి లేచిన సందర్భాన్ని వారు చెప్పుకుంటూ ఉన్నారు. వారి మధ్యకి యేసు ప్రభు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు వచ్చి ఆయన అడుగుతున్నారు, రేపు ఏంట్రా మీరు చెప్పుకుంటున్నారు, ఏమైంది అని అడుగుతుంటే మనం చెప్తున్నమాట 19వ వచనం చూస్తే ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఇలా మాట్లాడుతుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మాట్లాడుకున్న తర్వాత సాయంకాలం అయిపోయిందంట. వాళ్ళ ఊరు వచ్చేసిన తర్వాత మేము ఇక్కడ ఉండిపోతున్నాం, ఇంకా ఏ ఊరు వెళ్తామంటే ఇంకా దాటి వేరే ఊరు వెళ్ళాలి అని యేసుప్రభు వాళ్ళు చెప్తున్నాడు. అయితే ఈరోజు మా ఇంటికి ఉండిపోయి మాతో కలిసి ఏం చేయండి, భోజనం చేయండి అన్నప్పుడు అక్కడ కూర్చుని ఆయన ఏమి విరుస్తున్నాడంట? రొట్టెను విరుస్తున్నప్పుడు ఆయన యేసు ప్రభుని అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 32వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ అప్పుడు వారు అనుకుంటున్నారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? స్తోత్రం. బాగా అర్థం చేసుకోండి మాటలు. ఈరోజు మందిరములో ఉన్న మీ అందరికీ ఎంతమందికి మండుతుందే? దేని కొరకు? పరిచర్య కొరకు. దేవుని స్తోత్రం. దేవుడు మోషేను దర్శనమిచ్చినట్టుగా నాకు ఇవ్వాలి అనే రోషం ఎంతమందికి ఉందే? హల్లెలూయా. అర్థమవుతున్న మాట మీకు? దేవుడు మోషేకు దర్శనమిచ్చి సేనాయి పర్వతం మీద అక్కడితో ఆగిపోలేదు. దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. సంఖ్యాకాండం అనుకుంటా 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, దేవుడు అందరితో మాట్లాడతాడా? అమ్మ వినాలి, దేవుడు అందరితో మాట్లాడతాడా? ప్రశ్నేషన్ రా. దేవుడు అందరితో మాట్లాడతాడా? ఆన్సర్ చెప్తాను. పోనీ మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం తీశారు అందరూ. 3వ వచనం చదవండి. సమూయేలు అతడు దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 19వ వచనం చేయాలి. 19రా
సమూయేలు పెద్దవాడు కాగా ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు స్థిరపడని ఇశ్రాయేలందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు మీరు బాగా అర్థం చేసుకుంటే, యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను అంటే అర్థం ఏంటి? ఒకసారి దర్శనం ఇచ్చేవాడు దేవుడు, కానీ ఇప్పుడు దర్శనం ఇవ్వడం చెప్పండి ఆగిపోయింది. ఇప్పుడు మరలా దర్శనమిస్తున్నాడు. రెండు మాటలకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దేవుడు ప్రజలకు దర్శనమిచ్చి దర్శనం ద్వారా మాట్లాడుతుండేవారు. ఎందుకో తెలుసా? వారందరికీ దేవుని కొరకు ఒక మంట ఉంది. దేవుని కొరకు వాడబడాలని ఒక ఆలోచన ఉంది. అందరికీ దేవుని పరిచర్య చేయాలని ఒక తాపత్రయం ఉంది. అందుకు దేవుడు వారికి దర్శనమిచ్చి మాట్లాడేవాడు. క్రమక్రమంగా ఏమైంది? ఇలా మంట తగ్గింది. ఎవరికి? ఇశ్రాయేలీయులకి మంట తగ్గింది. చలారిపోయారు, తగ్గిపోయారు. ఎప్పుడైతే తగ్గిపోయారు దేవుడు మాట్లాడటమే మానేశాడు. ఇక దేవుడు మాట్లాడతాడంటే అందరితో కాదా, ఎవరైతే దేవుని కొరకు వాడబడాలని ఆశపడతారో దేవుడు వారితో మాట్లాడతాడు. చెప్పకూడదు, ఏమయ్యపరచండి. ఇప్పుడు మీకు ప్రశ్న, దేవుడు నీకెందుకు ఇంకా దర్శనం అవ్వట్లేదు? నా మాట అదవుతుందా? మొదట్లో రక్షణ పొందిన మొదట్లో నేను అందరిలాగా పడిపోకూడదు, చెడిపోకూడదు, నిలబడాలి, బలపడాలి, హో సూపర్ అనుకుంటాం. కొద్ది కాలం ఏంటంటే ఎవడో పడగొడతారు మనల్ని, ఎవరో పడేస్తారు మనల్ని. ఒకసారి పడిన తర్వాత కొంచెం బాధ వస్తుంది, రెండోసారి పడిన తర్వాత ఇంకా కొంచెం బాధ వస్తుంది, తర్వాత కొంచెం బాధ ఉండదు, ఏముండదు, అంతా కలిసిపోతాం అంతే. రియల్గా ఇప్పుడు మంట ఉందా, చల్లారిపోయిందా? ఇప్పుడు మంట చల్లారిపోతే దేవునికి ఏమి ఇవ్వలేడురా? అంతే చెప్పండి, ఏమి ఇవ్వలేడురా? దర్శనం ఇవ్వలేడు. సరికదా, నువ్వు ఇక్కడికి రాలేవు అంటే ఇప్పుడు అర్థమైందా? నువ్వు రాలేకపోతున్నావు అంటే చెప్పాలి, పర్లేదా? నీలో మంట లేదు. ఏమంట? దేవుని కొరకు బ్రతకాలనే మంట లేదు. కాబట్టి నీ ద్వారా దేవుడు ఏ అద్భుతాన్ని చేయట్లేదు. స్తోత్రం చెప్పండి. ఏమైనా అర్థమవుతుందా? ఈ 4 రోజుల ప్రసంగాలు సేనాయి పర్వతం మీద ప్రసంగాలు ఇలాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మాట వినండి. సేనాయి పర్వతం మీద ఎవరికి దర్శనమిస్తున్నాడు? మాట్లాడట్లేదు. మోషేకి దేవుడు దర్శనమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమన్నాడు? దయచేసి మీరు అర్థం చేసుకుంటే, మీలో ఎవడైనా ప్రవక్త ఉంటే ఎడల యెహోవానగు నేను వాడికి ఏమిస్తా? దర్శనమిచ్చి మాట్లాడతా. ఎందుకో తెలుసా? నా మంట, చెప్పండి, నా మంట వాడిలో ఉంటుంది. ఇలా చెప్తే అర్థం కాదు, కానీ పాతకాలం చెప్పాను చాలాసార్లు. 39 రోజుల పాటు రోజు యుద్ధానికి వెళ్తున్నారు ఇశ్రాయేలీయులు, అటు ఫిలిస్తీన్లు. ఇశ్రాయేలీయులు వెళ్తున్నారు, చెప్పండి, ఫిలిస్తీన్లు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఫిలిస్తీన్లో నుంచి అలా అక్కడ ఆగిపోతున్నారు. ఒక పెద్ద ఎత్తైన గొలియాతు నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నడుచుకుంటూ వస్తుంటే ఇశ్రాయేలీయులు అంట చూసి ఇలా పరిగెట్టుకుపోతున్నారు. సౌలు గారు అయితే ఇంట్లోంచి బయటకు వస్తలేదు. సౌలు గారు ఒకప్పుడు మంచి ఆత్మతో నింపబడి మంచి ఉగ్రహతతో, కోపంతో అన్నిట్లకు ముందుండేవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నిటికీ వెనక్కి కలిగిపోతుంది. ఆడి దగ్గర మంట లేదా? దేవుని కొరకు వాడబడాలనే మంట లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో కూర్చుని, రే మగాడు ఎవడైనా ఉన్నాడా? డైలాగ్ అర్థమైందా? ఇక్కడ పాము వచ్చింది అనుకోండిరా, అందరూ మనమే ఉన్నాం అనుకోండి. మామూలు చెప్తాను తమ్ముళ్ళు, దేవునికి స్తోత్రం. ఇక్కడ పాము, అరే మొగోని గ్యాగేయండి రా అన్నాను అనుకోండి, నన్ను ఏమన్నప్పుడు కాన్సెప్ట్ అర్థం కాలేదా?
నామే చెప్పుకున్నా, అందరం మగాళ్ళమే ఉన్నాం. ఇక్కడ పాము వచ్చింది, అరే మగోడిని అవునని కేకేయండిరా అని నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు నేనేమనుకోవాలి? ఇప్పుడు నేను కాదు అనుకోవాలి. ఇప్పుడు అర్థమైంది? అర్థం కాదు. రాజు ఎవరు? సౌలు. రాజు ఎవరు? సౌలు. యుద్ధానికి ముందు ఎవరు ఉండాలి? సౌలు ఉండాలి, రాజు ఉండాలి. ఈయన అన్నాడు, ఎవడైనా గొలియాతుని చంపితే ఆడికి నా పెద్ద కూతురిచ్చి పెళ్లి చేస్తా. ఇచ్చి పెళ్లి చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి రా, హల్లెలూయా. ఎవడైనా ఈయన చంపితే నా రాజవస్త్రాలకి ఇస్తా. ఎవడు? దేవునికి స్తోత్రం చెప్పండి రా. ఇన్ని వాగ్దానాలు చేశాడు, ఏది చేయలేదు. ఎందుకో తెలుసా? అతడు దర్శనాన్ని విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? అతడు దేవుని గురించిన మంట లేదు, చల్లారిపోయింది. ఇలా చల్లారిపోయిన వారు పడిపోతూ ఉంటారు. చల్లారిపోయిన వారు ఏమైపోతుంటారు? పడిపోతూ ఉంటారు. దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఆరాధనకు దూరం అయిపోతూ ఉంటారు. ఇంటిలో వాక్యాన్ని చెప్పడం దూరం అయిపోయి ఈ లోపడేం లేదు, మంటలేదు. దేవునికి స్తోత్రం. ఇది ఏమివ్వట్లేదు దేవుడు. దాని ఇంకొక మాట, ఇంకా అర్థం చెప్తున్నా. ఇప్పుడు ఆ 3వ అధ్యాయంలో మందిరములో ఎవరున్నారన్నా? మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మందిరములో ఎవరున్నారన్నా? సమూయేలు ఉన్నాడు, ఏలీ కూడా ఉన్నాడు. ఉన్నాడా లేదా? సమూయేలు ఉన్నాడు, ఏలీ కూడా ఉన్నాడు. ఎవరికి దర్శనమిస్తున్నాడు దేవుడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అమ్మా, ఇద్దరు కూడా ఎక్కడున్నారు? ఎవరికి దర్శనమిస్తున్నాడు? ఎందుకు ఎత్తున్నాడు? లంచం పెట్టాడు ఈ సమూయేలు ఆయనకి? ఇక చిన్నోడు, యవనస్తుడు. దేవునికి స్తోత్రం. కానీ సమూయేలుకి దేవుని కొరకు బ్రతకాలనే మంట ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థం కదా? సమూయేలుకి దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు బ్రతకాలనే మంట ఉంది. కాబట్టి పక్కన ఉన్నవాడితో మాట్లాడలేదు, పెద్ద వయసు వాడితో మాట్లాడలేదా? దేవునికి స్తోత్రం. ఒకసారి మీకు చెప్పిన విషయాలు చెప్తున్నా, తెలిసిన విషయాలు. సమూయేలు వెళ్ళి, అయ్యారు నన్ను పిలిచారా అంటే, నేనేం పిలలేదురా. రెండోసారి మళ్ళీ వెళ్ళాడు, సమూయేలుని పిలితే, అయ్యారు పిలిచారా? నేను పిలలేదురా. అప్పుడు అబ్బులు విరిగింది. ఎవరు తెలుసా? ఏలి కూడా మర్చిపోయాడు ఎవరు మాట్లాడతాడని. మీరు అర్థం చేసుకుని, ఈరోజు మందిరానికి వస్తున్న మనము కూడా మర్చిపోతున్నాం దేవుడు దర్శిస్తాడని. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు చూసిన ప్రార్థన చేస్తున్నాం, అయ్యా నా జీవితంలో నీ చిత్తమేదో నీ దర్శనం ద్వారా నాకు తెలియజే అని ఒక ఏసేపులాగా అడిగితే, ఎవరిలాగా? వందనాలు, స్తోత్రం. ఎవరిలాగా అడగాలి? నీలాగా అడగాలి. ఎన్ని సువార్తలు చెప్పి? 4 సువార్తలా? సువార్తలే కదా మాట్లాడుతున్నా. స్కూల్ గురించా? ఇంకొకసారి మాట్లాడు. మంచి పిల్ల నువ్వు, మీ అమ్మకన్నా మంచి పిల్ల నువ్వే. ఆమేన్ చెప్పుకో. ఆమేన్. వెరీ గుడ్. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బాగా మందిరంలో ఉన్నాం, వచ్చి కబుర్లు చెప్పుకున్నాం. లేదు, నిజంగా మందిరంలో ఉన్నాం, వచ్చి సెల్ చూసుకున్నాం. ఏమి లేదు, మనకి మంట లేదు. మందిరంలో ఉన్నాం, దిక్కులు చూస్తున్నాం. నాతో మాట్లాడు. మాట్లాడతాడు మనతోటి, పక్కింటి ఆంటీ మాట్లాడుతుంది, అమ్మాయి మాట్లాడుతుంది. కళ్ళు మూసుకుని ఎవరు చేయమన్నట్లే. స్తోత్రం. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఏలి కుమారుడు ఎక్కడున్నారు? మందిరం ఎక్కడున్నాడు? ఏలియా కాదు, ఏలి. ఏలి ఎక్కడున్నాడు? ఏలి కుమారుడు ఎక్కడున్నారు? సమూయేలు ఎక్కడున్నాడు? అంటుంది. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుని కొరకు బ్రతకాలని మంట సమూయేలుకు ఉంది. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు సమూయేలు చిన్నవాడైనా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అర్థమైందేనా? దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు నీకు దర్శనం ఇవ్వాలి అంటే నువ్వు దేవుని కొరకు బ్రతకాలని మంట ఉండాలి. ఆమేన్. మోషేకి ఏమంటుంది? ఇప్పుడు చెప్పండి, ఏమంటుంది? చాలా చెప్పుకున్నాం కదా. నాకు ఐగుప్తు ధర్మం కంటే నా ప్రజల దేవుని కొరకు నిందలు అనుభవించడమే
చాలు అని మంట మోషేలో ఉంది కాబట్టి దేవుడు మోషేకు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి దేవుడు నీతో దర్శనమిచ్చి మాట్లాడాలి అంటే దేవుని కొరకు బ్రతకాలని మంట నీలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను చెప్తున్న మాట వినండి దయచేసి. ఇప్పుడు 39 రోజులైంది. ఎవరు వచ్చి తిడతాం? గొల్లియాతు వచ్చి 39 రోజులు, రోజుకి 2 సార్లు, 39 × 2 78 సార్లు మీ దేవుడికి శక్తి లేదో, మీ దేవుడికి బలం లేదో, మీ దేవుడు చేతనోడు అని తిడతాడు. ఒక్కడికి మంట పడలేదు, ఒక్కడికి బాధ రాలేదు, ఒక్కడికి ఫీలింగ్ రాలేదు. అంతలో అప్పుడే అన్నిలకి కొంచెం ఆహార పదార్థాలు పట్టుకొచ్చాడు. ఎవరో? దావీదు. అంతలోకి ఈ గొలియాతు వచ్చి పదార్థాలు అదే నిలబడుతున్నప్పటికీ వీళ్ళు పారిపోతున్నారు. ఏంట్రా పారిపోతున్నారు అంటే ఆడు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎవరాడు? గొలియాతు. అదేంట్రా అన్నప్పటికీ అంతలోకి చెవిని పడింది, మీ దేవుడు ఏం లేనాడు, శక్తి లేని వాడనే మాట పలకడం ఇది కనిపిస్తే ఇక నరనరన కోపం వచ్చేసి మండిపోయింది. ఈడెవర్రా, సొంత లేని ఫిలిస్తీయుడు నా దేవుణ్ణి దూషించడానికి ఎంతటి వాడు, ఈయన చంపేతే ఎంత ఉన్నాడు వీడు. దేవుడు అలా చెప్తున్నారు. వాళ్ళు ఎవరి మంట వచ్చిందన్నా? ఎందుకు వచ్చింది మంట తెలుసా? వీడు దేవుని కోసం బతుకుతున్నాడు. ఆమేన్. వీడు దేవుని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. వీడికి ప్రార్థన జీవితం అర్థమైంది. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం చేయాలి, దేవునితో నడవాలి, దేవుని కొరకు కార్యాలు జరిగించాలని ఆసక్తి ఒక్క దావీదుకు మాత్రమే ఉన్నది కాబట్టి దేవుణ్ణి అంటే ఆడు కోపం వచ్చింది. దేవుని స్తోత్రం. మీ ఊళ్ళో ఎవరన్నా అంటే మాట్లాడలేదు, ఏమొచ్చారు మరి దేవుని అంటే చెప్పండి. దేవుడే చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? పాస్టర్ గారిని ఎవరైనా అనుకోండి, మీ సంఘస్థులు అంతేలే అన్నయ్య మనకెందుకు, పాస్టర్ గారు మనకి మన అంటే వెళ్తాం, మనకెందుకు అని పెట్టుకోండి, అని కొట్టుకోండి. స్తోత్రం చెప్పండి రా. ఇప్పుడు దావీదుని ఎవడం లేదు అన్నారా? దావీదు తిట్టాడా, దేవుని తిట్టాడా? అది ఎవరికమంటే పోనీ దావీదుని కాకుండా యెషయా ఎవడు అన్నాడా? దావీదు గారు అనేనన్నాడా? అది ఇంట్లో అనలేదు, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ అమ్మగారిని ఎవరు అనలేదు. దేవుణ్ణి అంటే ఎవడు కోపం వచ్చింది? స్తోత్రం చెప్పండిరా. ఎందుకో తెలుసా? దావీదు గుండె దేవుని కొరకు మండుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాలేదా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి కోసం ఉండాలి? చెప్పండి, ఎవరి కోసం మండాలి? దేవుని కోసం మండితే దేవుని కొరకు నువ్వు రోషంగా నిలబడతావు. రోషంగా నిలబడితే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆమేన్. చెప్పండి, ఎప్పుడు దర్శిస్తాడరా? దేవుని కొరకు నువ్వు రోషంగా నిలబడితే దేవుడు దర్శనమిచ్చి మాట్లాడతాడు. ఆమేన్. ఒక్క 3 విషయాలు సమయం బట్టి త్వరగా చెప్పేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి, గడిగా చెప్పండి. హల్లెలూయా. అసలు దర్శనం ఎందుకు ద్వారా మాట్లాడతాడు? ఎందుకు దేవుడు దర్శనం ఇస్తాడండి? ఒక్క మాట చెప్తా. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు తమ ప్రజలు బలహీనతలతో, రోగముల చేత, బాధల చేత నలిగిపోతున్నప్పుడు దేవుడు తన మాట విన్న భక్తులకు దర్శనమిచ్చి మాట్లాడతాడు. ఆమేన్. అర్థమైనా అర్థం కాదు? ఎగ్జాంపుల్ చెప్తా. ఏం చదివించను, టైం అయిపోతుంది. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఏమొచ్చింది? హిజ్కియా యోధా దేశమునకు రాజు. ఏమొచ్చింది? దీనికి మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు దాన్ని క్యాన్సర్ అనేవారు. అప్పుడు క్యాన్సర్ ఏం లేదు, మందు లేదు. ఆ కంతి వేసింది. ఆ క్యాన్సర్కి మందు లేదు కాబట్టి యెషయాతో దేవుడు మాట్లాడన్నాడు, యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళు, నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇల్లును ఏం చేసుకో, చక్క పెట్టుకోమని చెప్పు అని యెషయాకు ఏమిచ్చాడు దేవుడు? చెప్పాలి, ఏమిచ్చాడు దేవుడు? దర్శనమిచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు దర్శనాన్ని చెప్పాలంటే ముందు దగ్గర ధైర్యం ఉండాలి. ఆమేన్. ఒక మాట మళ్ళీ ముందుకు వెళ్తానే. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు చదివితే 4వ వచనంలో ఇర్మియాతో అంటాడు, అదే ఇర్మియా, నేను ఎన్నుకున్నా, నేను ప్రతిష్ఠ చేసుకున్నా, నేను నియమించా, జనములకు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నా,
నువ్వు నా గర్భంలో ఉండగానే, తల్లి గర్భంలో ఉండగానే నేను ప్రతిష్ఠించుకున్నా అంటే ఈయనంటాడు, ప్రభా నేను ఇంకా పిల్లలున్నాయ్యా, నేను ఇంకా బాలుడనయ్యా. అంత పెద్ద పెద్దలతో ఎలా మాట్లాడుతుంటే, నువ్వు బాలుడనవద్దు. స్తోత్రం. ఏమనవద్దు? నేను బాలుడనవద్దు, నీ నోటిలో నా మాట ఉంచుతున్నా. దేవుని స్తోత్రం. నాటడానికి, పెకలించడానికి నేను నీకు శక్తిని ఇవ్వబోతున్నా. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ధైర్యంగా చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా చెప్పిన ప్రవక్త ఎవరినైనా ఇర్మియా. అందుకని విలపించు ప్రవక్త అంటారు. ఎప్పుడు చూసినా కన్నీళ్ళు లేనట కాకపోయేట ఆయనకి. మహా గొప్ప ప్రవక్త. అనేక కష్టాలు అనుభవించిన ప్రవక్త కూడా ఎవరన్నా ఇర్మియా. సో యెషయా దగ్గరికి వచ్చాడు. యెషయాకి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు దర్శనమిచ్చాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపోవరా అని చెప్పాలి. ఏం చెప్పాలన్నా? రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపోతావు అని చెప్పాలా. యోషువ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, మన ఊరు కాదు రే, చెప్పండి హల్లెలూయా, ఏమని చెప్పాలా? రేపు టయానికి వెళ్ళా నువ్వు అని చెప్పాలా? చెప్తావా? దేవుడే చెప్పమన్నాడు, చెప్తావా? చెప్తే నేను ఉంచుతారా? హల్లెలూయా. అర్థమైంది? అర్థం కలదా? అరే భయపడట్లేదు హిజ్కియాకి. ఎవరు లోపల ఏముంటాయి? దేవుని ఫైల్ ఉంది. దేవుని స్తోత్రం. దేవుని మంట ఉంది కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా హిజ్కియా నువ్వు చనిపోతున్నావని దేవుడు చెప్పమన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? దేవుడు చెప్పమన్నాడు. నీళ్ళేం చేసుకో, చక్క పెట్టుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో దేవుని గురించిన మంట ఉంటే ఆ రోషం వస్తుంది. ఆమేన్. ఆ రోషం ఉంటే ఏ మాట చెప్పమంటే ఆ మాట సంఘంలో బోధిస్తావు. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో తోటి వారికి గతిస్తావు, సరి చేస్తావు, వారు దీవించబడడానికి ఆశీర్వాదకరంగా మారుతావు. ఆమేన్. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి, మళ్ళీ కాదు. ఇప్పుడు రాజుగారికి యెషయా గారు వెళ్ళి తనకు వచ్చిన దర్శనాన్ని చెప్పాలి, పర్లేదా? చెప్పాడు కదా నాన్న, చెప్పేశాడు. ఇప్పుడు రాజుగారు ఏమీ చేయకుండా గోడ వైపు తన ముఖం తిప్పుకొని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అయ్యా నీ సన్నిధిలో బ్రతికను, నువ్వు చూసావు కదా నైనా, నాకు అప్పుడే మరణమా? మొన్నే కదా మందిరాన్ని బాగు చేశానయ్యా, మొన్నే కదా ఇంకా మందిరం పని ఉండిపోయింది, ఆ పని కూడా పూర్తి చేస్తానయ్యా. ఆ పని పూర్తయిపోతే నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా. గోడ వైపు తన ముఖము తిప్పుకుని కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నాకు ఇంకా పెద్దోడు పెళ్లి చేయలేదు, చిన్నపిల్లకి ప్రెగ్నెన్సీ, పిల్లడు పుట్టలేదా, ఈ ప్రార్థన చేయట్లేదా? దేవునికి స్తోత్రం. ఇంకా పని ఉంది. ఏం పని? మందిరం పని ఉంది. ఇంకా కొద్దిమంది మారలేదు, ఇంకా మందిరం బాగు చేయలేదా, ఇంకా చక్క పెట్టలేదు, ఇంకా ఇవన్నీ చేయాలా? ఒక్కసారి పర్మిషన్ ఇస్తే ఈ పని అంతా చేశా. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నా. ఇప్పుడు యెషయా గారు కనుక ఎవరి దగ్గరికి వెళ్ళి, హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పకపోతే హిజ్కియా ప్రార్థన చేస్తాడా? చేయడు. ఇప్పుడు చేయకపోతాడు, ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఆ శాపం ఎవరి మీదకి వస్తుంది? అది సంగతే. దేవుని స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడి స్వరం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ధైర్యంగా వ్యక్తి కొరకు ప్రార్థించకపోతే ఆ శాపం నీ మీదకే. నన్ను అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో దేవుని కొరకు మండాలనే ఆలోచన ఉంటే నువ్వు తప్పకుండా ప్రార్థన చేస్తావు. రాత్రి 1 గంటలు లేచి ప్రార్థన చేయడం చేస్తావు అంతే. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు దావీదుకి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? మంట వచ్చింది. యెషయాకి ఏమొచ్చింది? మంట వచ్చింది. వెంటనే అయిపోయిన తర్వాత ఇది చెప్పేసి వెళ్ళిపోతుండే, ఇది ప్రార్థన చేస్తుండే. ఈ గుమ్మం దాటక ముందే రాజుగారి ఇలాంటి ఉండదు కదా, ఇంచుమించు గుమ్మాలు దాటాలా. ఆడ ఇంకా ప్రహారీ చివరి గుమ్మం దాటుతున్నప్పటికి హలో
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని మాట నీలో ఉంటే కార్యం జరుగుతుంది. సాక్షిగలబడతావు. దావీదు గొలియాతును చంపడానికి కారణం దేవుని మంట ఎవరో ఉంది. దేవుని మంట ఉంది కాబట్టి రాజు దగ్గరికి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దావీదు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుడు అక్కడ ఆయుష్యమైన దేవుడు వచ్చిన జీవ గ్రంథం నుంచి పెడితే ఆ గ్రంథంలో నీ పేరు చేశాడు కదా. దేవుని దర్శనం పొందిన తర్వాత ముందు కూడా ఆమేన్. దేవుని దర్శనము నువ్వు అనుభవించేంత వరకు నువ్వు రగలాలి. ఫస్ట్ మాట చెప్పా, దేవునికి స్తోత్రం. రెండవ చెప్తున్నా, ఎవడైనా తప్పు చేస్తే వాడిని గద్దించడానికి నిన్ను పంపడానికి దేవుడు దర్శనమిస్తాడు. ఆమేన్. 2 సమూయేలు 12వ అధ్యాయంలో ఒక 2-3 విషయాలు ఉంటాయి. దావీదు తప్పు చేశాడు, నాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాతానా, దావీదు తప్పు చేసి మూతుడు చేసుకుని నాకేం తెలదని ఊరియా జ్ఞాపకార్థ కూటంలో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఊరియాని చెప్పింది ఎవడో? దావీదే. వెళ్ళు అని చెప్పాడంట. చాలా చక్కగా నాతాను వెళ్ళి ఒక కథ చెప్పేసి ఆ ఏదో పని చేసింది నువ్వేనరా అని గద్దించేశాడు. ఆమేన్ చెప్పండి రా. అర్థమైందా? 2 మాటలు చెప్పాను. ఒకటి, బలహీనతలో ఉన్న వారిని ధైర్యపరచుటకు నిన్ను దర్శించి ఆమేన్ అనేక ఆత్మలను పట్టుకునే బిడ్డగా, అనేక కుటుంబాలను దర్శించే వ్యక్తిగా, అనేక ఆత్మలను దేవుని దగ్గరకు తీసుకుని వచ్చే విధంగా, అనేక మందికి జీవాన్ని ప్రకటించే వ్యక్తిగా నువ్వు నిలబడడానికి సేనాయిలో ఉన్న నిన్ను దర్శిస్తాడు. ఆమేన్. ఫస్ట్ మాట. రెండోది, అనేక మంది తప్పు చేస్తూ ఉంటే, మార్గము తప్పి తిరుగుతూ ఉంటే గద్దించడానికి ఆయన సేనాయిలో ఉన్న నిన్ను దర్శిస్తాడు. ఆమేన్. మిగిలిన భాగం నేను చెప్తాను. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. దేవా, ఈ రాత్రి నన్ను దర్శించునైనా. నీవు నన్ను దర్శిస్తే బలహీనతలో ఉన్న వ్యక్తులను నేను దర్శిస్తా. నీవు నాకు దర్శనమిస్తే నీ బిడ్డగా నేను వాడబడతాను. యేసయ్యా, మోషేను, సీనాయి పర్వతం మీదకి వచ్చిన మోషేను మీరు దర్శిస్తున్నారు. లక్షలాది ప్రజల మందికి ఆశీర్వాదకరముగా మార్చేస్తున్నారయ్యా. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన దర్శనమునకు నువ్వు విధేయత చూపితే, ఆయన దర్శనమునకు నువ్వు విధేయత చూపితే చలారిపోవద్దు. నీలో మండాలి. బాప్తీసం తీసుకున్నప్పుడు ఏ మంటతో ఉన్నావో ఈరోజు కూడా దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయములో మంట మండాలి. ఏమీ లేదు బాధ. ఎన్ని వారాలు మానేసినా చేమ కుట్టట్లేదు నీకు. కొంచెమైనా అరే నేను తప్పు చేస్తున్నా అనే ఆలోచనే రానివ్వట్లేదు. మొత్తం చల్లార్చేశాడు. చల్లారిపోయావు. సౌలు చల్లారిపోయాడు కాబట్టి ఇంటిలో దాక్కున్నాడు.
మండుతున్నవాడు యుద్ధములో ఉన్నాడు. ఆత్మతో రగిలింపబడుతున్న బిడ్డవైతే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. చల్లారిపోయిన వాడువైతే మందిరానికి రాకుండా ఇంటిగాడే కూర్చుంటావు. ఆలోచిస్తున్నావా దేవుని బిడ్డ? ఆలోచిస్తున్నావా? నీకు మంట లేదా? అయ్యో నా దేశం భారతదేశం నశించిపోతుందయ్యా. చేతులనెత్తి కన్నీరు కార్చి బ్రతిమాలు చుంటినయా. చేతులనెత్తి కన్నీరు కార్చి బ్రతిమాలు చుంటినయా. నా జన్మభూమి భారత భూమి, నా జన్మభూమి భారత భూమి, రక్షించు నీ కృపతో, రక్షించు నీ కృపతో. మహిమా 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 దేవ మహిమా, హల్లెలూయా మహిమా మహిమా దేవ మహిమా. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా. కృతజ్ఞత స్తుతిని, కృతజ్ఞత స్తుతి నీకే. ఈరోజు నీ గుండె మండితే నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తావు. నీ గుండె మండితే నీ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తావు. నీ గుండె మండితే నీ దేశం కొరకు ప్రార్థిస్తావు. నీ గుండె మండితే నీ సంఘములో ఉన్న రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తావు. అయ్యా నా కోసమే చేసుకోవట్లేదయ్యా, చల్లారిపోయావు తల్లి, అందుకే నీ కోసమే చేసుకోవట్లేదు. దావీదు దేవుని తిడుతూ ఉంటే మండుతుంది గుండె, గొల్లియాతును చంపడానికి వెళ్తున్నాడు. తనకు శక్తి బలము దేవుడే ఇస్తాడని బయలుదేరుతున్నాడు. తమ్ముడా, ఈరోజైనా నీ గ్రామం కొరకు, నీ వీధి కొరకు, నీ దేశము కొరకు ప్రార్థిస్తావా? దేవుని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలును రక్షించడానికి బయలుదేరుతున్న మోషేను దర్శించిన వాడు, గొల్లియాతు చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి బయలుదేరుతున్న దావీదును దర్శించిన వాడు, ఈ రాత్రి నీ కుటుంబాన్ని, ఈ రాత్రి నీ సంఘమును, ఈ రాత్రి నీ గ్రామాన్ని రక్షించాలని ఆశతో నిలబడితే దేవుడు నిన్ను కూడా దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు. సేనాయి పర్వతం మీదకు వచ్చిన వాడు దర్శనం అనే అనుభవంలోకి వస్తాడు. దర్శన అనుభవం కలిగిన వాడు నీ కొరకు మండుతాయా. ఇలా ఇక్కడున్న బిడ్డలు, లైవ్లో వాక్యం ఉంటున్న బిడ్డలు, సంఘములో ఉంటున్న వాక్య బిడ్డలు నీ కొరకు మండాలి. నీ కొరకు ఒక విజన్ కలిగి ఉండాలి. అనేక ఆత్మలు నీ కొరకు గద్దించి, బుద్ధి నేర్పి, ప్రేమ చూపించి నీ సన్నిధికి తీసుకొచ్చే బిడ్డలుగా నీ బిడ్డలను అభిషేకించమని, నీ దర్శనముతో నింపమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెన బిడ్డలకు తోడుగా ఉండి, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని కొరకు మండి, దేవుని కొరకు నిలబడి, దైవ దర్శనాన్ని పొందుకొని దేవుని కొరకు రోషంగా బ్రతికే బ్రతుకును జీవించుదురుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పి సంతోషంగా.